అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మనం పాల్గొన మాసం యొక్క విశిష్టతను గురించి చెప్పుకుంటున్నాం గదా! దాంట్లో భాగంగా పౌర్ణమి వరకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి రోజులని గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చెప్పుకోవడం జరిగింది. పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి ద్వాదశి వరకు ఈ పయోవ్రతాన్ని ఆచరిస్తారని చెప్పి, అతిథి కశ్యపులు కూడా ఈ పయోవ్రతాన్ని ఆచరించి అంటే విష్ణుమూర్తిని పూజించి వాళ్ళు వామనుడిని పుత్రునిగా పొందారని చెప్పి, మనం తర్వాత ఆ ఏకాదశిని ఏమంటే ఆమ్లకి ఏకాదశి అని చెప్పి చెప్పుకుంటారని కొన్ని, అదేవిధంగా పౌర్ణిమని హోళికా పూర్ణిమ అని, కాముని పూర్ణిమ అని దానికి సంబంధించిన పురాణ గాథల్ని గురించి మనం వివరంగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత పాల్గొన బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి విశ్ విశిష్టమైనటువంటి పర్వదినాలని గురించి, ఇంకా కొంతమంది పురాణ పురుషులు కూడా జన్మించడం జరిగింది. కొన్ని తిథులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతలు కూడా ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించినటువంటి వివరాల్ని మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందామా మరి? ఇప్పుడు నేను వాటికి సంబంధించిన వివరాల్ని నాకు తెలిసినంత వరకు మీకు కూడా తెలియజేస్తానన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ పాల్గొన మాసంలోనే అనేక మంది పురాణ పురుషులు కూడా జన్మించడం జరిగిందనమాట. ఈ ఎవరంటే హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి, ఇంకా పాలకడల నుంచి లక్ష్మీదేవి ఈ మాసంలోనే జన్మించారని చెప్పి మనం చెప్పుకున్న పాల్గొన పూర్ణిమని లక్ష్మీ జయంతిగా కూడా పిలుస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇంకా మహాత్ములైనటువంటి శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతులు కూడా ఈ పాల్గొన మాసంలోనే జన్మించారనమాట. అయితే ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్పుకోవాలంటే, అలాంటి మహాత్ములు జన్మించినప్పుడు ఆ రోజున వాళ్ళని గురించి మనం స్మరించుకుంటే, అంటే వాళ్ళ యొక్క విశేషమైనటువంటి గుణాలు, వాళ్ళ యొక్క ఆ తెలివితేటలు, ఆ జ్ఞానము మనం కూడా కొంచెం నెమరు వేసుకుంటే అంతో ఇంతో మనకు కూడా అవి కలుగుతాయి అని చెప్పి అలాంటి పురాణ పురుషుల గురించి మనం స్మరించుకోవడం జరుగుతుందనమాట. ఇంకా ఈ పాల్గొన మాసానికి పేరు ఎందుకు వచ్చిందని కూడా చెప్పాను. పూర్వ పల్గుని, ఉత్తర పల్గుని నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి దీనికి పాల్గొన మాసం అని చెప్పి పేరు వచ్చిందని చెప్పి, అర్జునుడు కూడా ఈ పల్గుని నక్షత్రంలోని జన్మించాడు కాబట్టి అర్జునుడికి పల్గునుడు అనే నామధేయం కూడా ఉందన్నమాట ఆయనకి. ఇంకా ఈ పాల్గొన బహుళ అష్టమి రోజున ఎవరు జన్మించారు అంటే ధర్మరాజు జన్మించాడనమాట. ఇంకా ఈ పాల్గొన బహుళ అష్టమి రోజున అంటే మార్చి 11వ తేదీ బుధవారం పాండవుల్లో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజు జన్మించాడని చెప్పి కూడా మనకి పురాణాల ప్రకారం తెలుస్తుందనమాట. అంటే చూడండి, ధర్మరాజు ఎంత ధర్మతత్పరుడు. ఎందుకంటే ఫస్ట్ పుట్టిన వాడు ధర్మంగా ఉన్నాడు కాబట్టి, వాళ్ళందరూ ధర్మం పక్షాన నిలబడ్డారు కాబట్టి చివరికి వాళ్ళందరూ కూడా విజయాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా కౌరవుల విషయానికి వచ్చేటప్పటికి దుర్యోధనుడు పెద్దవాడైనటువంటి వాడు, ఆయన అధర్మాన్ని ఆచరించాడు కాబట్టి చివరి కౌరవులందరూ కూడా వంశం అంతా కూడా నాశనం అవ్వడం జరిగిందనమాట. కాబట్టి మనం ఈ కథల గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మాన్ని ఆచరించాలి. ఫస్ట్లో అపజయం కలిగినా కూడా మనకి చివరికి శాశ్వతంగా మనల్ని ఏది రక్షిస్తుంది అంటే ధర్మాన్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని ఏదో ఒక రోజున రక్షిస్తుంది అనమాట. చివరికి ఈ ధర్మరాజు ఎంతటి ధర్మతత్పరుడంటే చివరిలో వాళ్ళు ఆయనకి పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసేసి స్వర్గారోహణ పర్వానికి బయలుదేరి వెళ్తూ ఉంటారనమాట. దారిలో కొంత దూరం పోయేటప్పటికి ఒక్కొక్కళ్ళు శరీరాన్ని చాలిస్తూ వెళ్ళిపోతారు. కానీ చివరికి ఆయనతో పాటు ఒక కుక్క మాత్రం ఆయన్ని వదలకుండా వెంబడించి వస్తూ ఉంటుందన్నమాట. చివరికి అందరూ ఇదైన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఒక పుష్పక విమానం వచ్చి ధర్మరాజుని ఎక్కమంటారు. అప్పుడు ఎక్కమంటే ధర్మరాజు ఏమంటాడంటే, నేను ఎక్కను, ఫస్ట్ ఈ కుక్క కనుక ఎక్కితే, నీ శునకం కనుక ఎక్కితేనే నేను కూడా ఆ పుష్పక విమానాన్ని అధిరోహిస్తానంటాడు. అదేందయ్యా, పుష్పక విమానం వస్తే శునకాన్ని ఎక్కమంటావు అంటే, లేదు, నా తమ్ముళ్ళు, నా భార్య అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, కానీ ఈ శునకం మాత్రం అంటే ఈ కుక్క మాత్రం నన్ను వెంటబెట్టి నాతోటే వస్తోంది, నన్ను విడవకుండా. కాబట్టి ఆ శునకం ఎక్కితేనే నేను పుష్పక విమానాన్ని ఎక్కుతానని చెప్తాడనమాట. అంటే ధర్మతత్పరుడు అనమాట ధర్మరాజు. ఆయన ఎవరు అంటే యమధర్మరాజే. ఆ శునకం రూపంలో ధర్మరాజు యొక్క ధర్మాన్ని పరీక్షించడానికి వచ్చాడనమాట. అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి ధర్మరాజు యొక్క ఆ ధర్మ నిరతని, ధర్మ తత్పరతని కొనియాడడం జరిగిందనమాట. కాబట్టి ధర్మరాజు
అంతటి ధర్మతత్పరుడు. కాబట్టి ఆ పాల్గొన బహుళ అష్టమి ఎప్పుడంటే మార్చి 11వ తేదీ బుధవారం అయింది. ఆ రోజున మనం ఆయన్ని గురించి స్మరించుకోవడం వల్ల ఆయన యొక్క మంచి లక్షణాలని మనం గూడా ఒక్కటైనా సరే కనీసం నేర్చుకోగలిగితే మన జన్మ గూడా ధన్యమవుతుందనమాట. అందుకని మహాపురుషుల యొక్క జీవిత విశేషాలని గురించి మనం తెలుసుకోవాలి ఆ రోజనమాట. కాబట్టి ధర్మరాజు జన్మించిన రోజు ఆ రోజనమాట. ఇంకా ఈ పాల్గొన మాసంలోనే దుశ్శాసనుడు, భీముడు, వీళ్ళందరూ గూడా, దుర్యోధనుడు గూడా జన్మించారనమాట. జన్మించినట్టుగా మనకి పురాణాల్లో చెప్పడం జరిగిందనమాట. ఇంకా గూడా ఈ పాల్గొన మాసంలో బహుళపక్షంలో గూడా మనం జెప్పుకున్న ప్రతి నెలలో 2 ఏకాదశులొస్తాయి అని జెప్పి. అదేవిధంగా బహుళపక్షంలో గూడా ఒక ఏకాదశొస్తుంది. ఆ ఏకాదశిని ఏమంటారు అంటే పాప విమోచన ఏకాదశి అని పిలుస్తారనమాట. అది ఎప్పుడొచ్చిందంటే మార్చి 14వ తేదీ శనివారం వచ్చిందనమాట ఆ ఏకాదశి. కాబట్టి అందులో తెలుగు నెలల్లో చివరి మాసం గదా! ఈ పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసంలో గూడా వచ్చేటువంటి ఏకాదశి అనమాట. తెలుగు నెలలో వచ్చేటువంటి చివరి ఏకాదశి అనమాట. అదెప్పుడొచ్చిందంటే మార్చి 14వ తేదీ శనివారం వచ్చింది. కాబట్టి ఆ ఏకాదశిని ఏమని పిలుస్తారంటే పాప విమోచన ఏకాదశి. కాబట్టి ఆ ఏకాదశి రోజు గనక మనం ఏకాదశి నియమాల గురించి చెప్పుకుంటున్నాం గదా! ప్రతిసారి. ఆ ఏకాదశి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే మన యొక్క పాపాలన్నీ గూడా హరించి వేయబడతాయనమాట. ఆ శ్రీ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం వల్లనమాట. ఇంకా తర్వాత వచ్చేటువంటి ద్వాదశిని అన్నమాచార్య జయంతిగా కూడా చెప్తారు. ఆ రోజు అన్నమాచార్యుడికి సంబంధించినటువంటి కీర్తనలు పాడుకోవడం అలాంటివి మనం చేయొచ్చనమాట. ఎందుకంటే ఆయన స్మరించుకోవచ్చు ఆ విధంగా. ఆయన 32,000 కీర్తనలు రాయడం జరిగిందనమాట అన్నమాచార్యుడు. రచించి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి అంకితం చేసి ఆయనలోనే ఐక్యమైపోవడం జరిగిందనమాట. అది కూడా ఎప్పుడు అంటే ఈ నెలలోనే. ఇంకా ఈ పాల్గొన బహుళ అష్టమి రోజునే సీతాదేవి కూడా భూమిలో నుంచి జనక మహారాజుకి ఆయన యజ్ఞం చేస్తుంటే ఆమె భూమిలో లభించింది కదా! లభించిన రోజు కూడా ఈ రోజే అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి ఆ రోజు రామాయణంలోని బాలకాండని, అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేక సర్గని గనక మనం పారాయణ చేసినట్లయితే ఆ సీతారాముల లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మన మీద విశేషంగా కూడా కలుగుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు మనకి చెప్పడం జరిగిందనమాట. ఇంకా అమావాస్య అంటే అది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అమావాస్య ఎవరికి సంబంధించింది? పితృదేవతలకు సంబంధించింది. తెలుగు నెలల్లో ఇది చివరి మాసం పాల్గొన మాసం. పాల్గొన మాసంలో చివరి రోజు ఏంటంటే పాల్గొన బహుళ అమావాస్య అనమాట. ఈ పాల్గొన బహుళ అమావాస్య ఎప్పుడు అయిందంటే 18వ తేదీ మార్చి 18వ తేదీ బుధవారం అయింది. ఆ రోజున మనం తలస్నానం చేసి మామూలుగా పితృదేవతలను స్మరించుకొని కొంతమంది చేసుకునే వాళ్ళు చక్కగా తర్పణాలు విడుచుకుంటారు. ఏమీ చేయలేనటువంటి వాళ్ళు కూడా కనీసం అంత పెసరపప్పు పప్పు చేసి, అంత అన్నం వండి, అంత నెయ్యేసి కాక్కి పెట్టడం చాలా విశేషం అనమాట. దీనివల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మన పెద్దవాళ్ళు కూడా ఏమని చెప్తూ ఉంటారంటే సంతానం కలగకపోయినా, ఏదైనా మనకి అనుకున్నవి జరగకపోయినా మనకు ఒకసారి చికాకుగా ఉంటుంది. ప్రతి పని కూడా ఏది ముందుకెళ్ళదు. దీనికంతా కూడా ఎవరి అనుగ్రహం కావాలంటే ముందర దేవతా అనుగ్రహం కన్నా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే మేము తర్పణాలు విడవలేము, ఏమీ చేయలేము అనుకునేటువంటి వాళ్ళు కూడా కనీసం ఉదయాన్నే శిరస్నానం అంటే తలస్నానం చేసేసి చక్కగా అంత అన్నం వండి శుచిగా స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు కట్టుకొని అంత అన్నం వండి అంత పెసరపప్పు పప్పు చేసి కాకి అంత పెట్టి ఆ తర్వాత మీరు ఆ రోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించడం మంచిదనమాట. ఆ రోజు ఒక్క పూట భోంచేసి సాయంత్రం ఏదైనా సరే పలహారం చేయొచ్చు. అది కూడా మేము చేయలేమనుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత అంటే 12:30, 1 గంట ఆ సమయంలో మీ యొక్క సింహద్వారం ఉంటుంది కదా! మెయిన్ గడప గుమ్మం దగ్గర నిలబడి పితృదేవతలకి వాళ్ళని మనసులో దలుచుకొని ప్రార్థిస్తూ ఇట్లా 3 సార్లు అన్నా కూడా వాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేను మిమ్మల్ని స్మరించుకుంటూ ఉన్నాను. కాకపోతే నాకు శక్తి లేదు ఏం చేయడానికి అని చెప్పి వాళ్ళని గనక మనం మనసులో తలుచుకున్నా సరే మనకి చేసిన మన తర్పణాలు అవన్నీ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంటే కాబట్టి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ రోజుల్లో పితృదేవతల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా స్మరించాలి అనమాట. ఇంకా ఈ పాల్గొన మాసంలో ఆచరించాల్సినటువంటి విధులేందంటే, ఎవరైనా సరే
దీర్ఘకాలికంగా అంటే చాలా రోజుల నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరిని పూజించాలంటే పరమేశ్వరుని పూజించాలి. ఎక్కువగా శివాభిషేకం మహాశివరాత్రి రోజున అలా చక్కగా శివాభిషేకం చేయించుకోవచ్చనమాట. మహాశివరాత్రి ఎప్పుడయిందంటే 17వ తేదీ మంగళవారం అయిందనమాట. కాబట్టి ఇంకా లేదు అంటే 16వ తేదీ సాయంత్రం ప్రదోష సమయం. ఈసారి సోమ ప్రదోషం మీకు ఇంత ముందరే చెప్పాను. త్రయోదశి తిథి ఆ ప్రదోష కాలంలో ఉండాలి సాయంత్రం అనమాట. ఆ టైంలో ఉంటే దాన్ని ప్రదోష వ్రతము అంటారు. అయితే ఆ త్రయోదశి సోమవారం వస్తే సోమ ప్రదోషం అని, శనివారం వస్తే శని ప్రదోషం అని చెప్పి చెప్తారని చెప్పి. కాబట్టి ఈసారి మనకి మార్చి 16వ తేదీ సోమవారం త్రయోదశి ప్రదోష వ్రతంలో ఉంది. కాబట్టి ఆ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంత్రం చక్కగా గుడికి వెళ్ళి, శివుడికి అభిషేకం చేయించుకొని, ఏ అదేవిధంగా మనం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ తర్వాత పూజ చేయించుకోవచ్చు. ఇంటికొచ్చి లేదా ఇంట్లో అయినా సరే అభిషేకం చేయించుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనం భోజనం చేయాలన్నమాట. చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేయాలి. అలా చేసినా కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి విశేషంగా కలుగుతుంది. లేదు మాకు ఆ రోజు ఉపవాసం ఉండలేం, కుదరలేదు అనుకునేటువంటి వాళ్ళు తెల్లవారి 17వ తేదీ మహాశివరాత్రి కాబట్టి ఆ రోజైనా సరే ఉదయాన్నే చక్కగా శివుడికి పంచామృతాలతో మీ ఇంట్లో అయినా సరే, గుళ్ళో అయినా సరే ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చక్కగా పరమేశ్వరుణ్ణి పూజించుకొని, అభిషేకం చేసుకొని, బిల్వపత్రాలతో చక్కగా పూజించుకుంటే మనకి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట. ఇంకా ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ పాల్గొన మాసంలో చక్కగా ఎవరిని ఆరాధించాలంటే లక్ష్మీనారాయణని ఆరాధించాలన్నమాట. సారీ అండి, ఆరాధించాలి. లక్ష్మీదేవిని, మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధించి ఆమె యొక్క ఎందుకంటే లక్ష్మీ జయంతి అని కూడా చెప్పుకున్నాం కదా మన పాల్గొన పౌర్ణమి రోజు. కాబట్టి ఈ పాల్గొన మాసం అంతా కూడా మనం విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తే మన యొక్క దారిద్ర్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అసలు ఈ లక్ష్మీదేవిని కనుక ఈ పాల్గొన మాసంలో కనుక మనం ఆరాధిస్తే 7 జన్మల వరకు కూడా మనకి దారిద్ర్య బాధలు ఉండవు అని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగిందనమాట. అయితే ఇంకా ఈ పాల్గొన మాసంలో ఎలాంటి దానాలు చేస్తే, ఏ దానాలు చేస్తే ఎలాంటి దానాలు చేయాలి, దానివల్ల ఏ శ్రేష్టత ఏం కలుగుతుంది అని చెప్పి చూస్తే పాల్గొన మాసంలో ఎక్కువగా గోదానం, పేదలకి అన్నదానం, వస్త్రదానం ఇవి చేయొచ్చుకండి. పెద్ద కోట్లు ఖర్చు కాదు కదా. ఎవరికైనా సరే పేద సాధులు ఉంటే మన శక్తి కొద్దీ ఒక 5 మందికో, 10 మందికో ఎంతో మందికి అన్నదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు విరివిగా. దీనివల్ల గోవిందుడు అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కువగా ఆ కృష్ణ పరమాత్మ ప్రీతి చెందుతాడు అని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఈ పాల్గొన మాసంలో ఎవరైనా సరే దాన్ని చదవగలగాలి. మనం ఇచ్చినటువంటి వస్తువుని వాళ్ళు ఉపయోగించుకోవాలి. వాళ్ళు లింగ పురాణాన్ని గనక ఎవరైనా ఒక చదువుకునేటువంటి వ్యక్తికి గనక మనం దానం చేసినట్లయితే ఖచ్చితంగా కూడా దానం చెయ్యాలి అని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పాను కదా! ఈ పాల్గొన మాసంలో మనం మన శాస్త్రాల్లో చెప్పినటువంటి పుణ్యతిథులు, పర్వదినాల్ని ఆచరించి మనందరం కూడా మనకి చేతనైనంత వరకు మనకి ఎంతవరకు అనుకూలమో వాటన్నిటిని కూడా చక్కగా ఆచరించి ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదామని చెప్పి పొందాలని ఆశిస్తూ ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇది పాల్గొన మాసం యొక్క విశిష్టత.